హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశో సిద్ధి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అదేవిధంగా ఉగ్గాని కాంబినేషన్గా బజ్జీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదంతా కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే బొరుగులను వాటర్లో నానబెట్టాలి. 5 నిమిషాల పాటు ఈ బొరుగులను నాననివ్వాలి. ఎందుకంటే ఈ బొరుగుల్లో ఉండే డస్ట్ అనేది మొత్తం కూడా పోతుందన్నమాట. ఇలా అయితే వీటిని పక్కన ఉంచేద్దాం. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను పోపు దినుసుల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అయితే వేశాను. నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కట్ చేసి కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పోపు దినుసులు, ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేయాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయటం వల్ల ఈ ఆనియన్, టమాటో అనేది త్వరగా ఫ్రై అవుతాయి. ఈ ఉగ్గానీలో ఆనియన్, టమాటో ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు ఇంకా కావాలంటే కొద్దిగా ఆనియన్, టమాటో కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఆనియన్, టమాటోని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలా అయితే కలిపి ఫ్రై అవ్వనిద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని కారానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఎండు కొబ్బరి పొడి వేసి మెత్తటి పేస్ట్లా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇందులో మెయిన్ వచ్చేసి ఈ ఎండు కొబ్బరి పొడి అండి. ఇది కంపల్సరీ ఉండేలాగైతే చూడండి. తర్వాత ఆనియన్, టమాటో ఫ్రై అయినాయో లేదో చూసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఇందులో వేయాలి. ఇందులోనే పసుపును కూడా వేయాలి. పసుపు కొద్దిగా ఎక్కువగానే వేయండి. పసుపు వేయటం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. ఈ మొత్తం కూడా ఒకసారి కలిసే విధంగా మొత్తం కలుపుకొని పచ్చిమిర్చి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు ఉంటుంది కదా, దీన్ని పొడి చేసుకోవాలి. ఇందులో మెయిన్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి, పుట్నాల పొడి అండి. వీటిని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా, ఇవి వాటర్ వంపేసేయాలన్నమాట. అంటే ఇలా గట్టిగా పిండుతూ వాటర్ని బొరుగులని వేరే బౌల్లో వేసుకోవాలి. వీలైనంత గట్టిగా అయితే ఈ వాటర్ అనేది పిండేసేయాలండి. ఇలా అయితే వేరే బౌల్లో అయితే అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి ఉంది కదా, అది కూడా వేసి కలపాలి. ఈ పుట్నాల పప్పు పొడి వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ బొరుగులకు ఉండే తడి అనేది త్వరగా పీల్ చేస్తుందన్నమాట. బొరుగులు అనేటివి డ్రై అవుతాయి. ఇలా అయితే ఈ పప్పుల పొడి అనేది మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయిందేమో చూసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిందండి. పచ్చి వాసన పోయి చాలా చక్కగా అయితే ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం పప్పుల పొడి కలిపెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేయాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్లో వేసినాము, ఆనియన్ ఫ్రై అవ్వటానికి వేసినాము కదా, చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. అంతేనండి, ఉగ్గాని అంటే చాలా సింపుల్గా చేసేయచ్చు. కావాలంటే మీరు దీనిపైన ఒక నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. మేమైతే నిమ్మరసం వేయమండి. వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ హైదరాబాద్లో బొరుగులు అంతగా ఉండవండి. కర్నూలు సైడ్ బొరుగులు చాలా బాగుంటాయి. అంతేనండి,
వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.